గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మా నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 87 ఎకరాల 31 గుంట. ఇది ఎక్స్క్లూజివ్గా ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ రెసిడెన్స్ ఏమి ఉండవు. అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి, జీడిమెట్ల, పాషామైలారం కానీ, కుషాయిగూడ కానీ, అజామాబాద్ కానీ, చెర్లపల్లి కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్, మహేశ్వరం ప్రాంతాలలో 9,292 ఎకరాల భూమి. ఇది ఒకప్పుడు ఇంత జనాభా లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇది దగ్గర 70-80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇండస్ట్రియల్. ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది. కొన్నేమో ప్రభుత్వ స్థలాలు, కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు. కాలక్రమేణా 5 లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈరోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవ్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మనం మన కళ్ళారా చూసినాం. దగ్గర 1,50,00,000 జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. కానీ ఇప్పటికీ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాటర్ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, స్టాప్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని తీసుకొచ్చింది. దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది. ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఇండస్ట్రీస్ అన్ని అవుట్స్కట్స్ లో తీసుకుపోయి హైదరాబాద్ ప్రజలకు పొల్యూషన్ నుంచి కాపాడాలి, వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, ఒక పార్క్ కానివ్వండి, హాస్పిటల్, స్కూల్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, గ్రేవ్ యార్డ్, బరేల్ గ్రౌండ్, హిందూ శ్మశాన వాటిక, కబ్రస్థాన్, ఇవన్నీ ఉండాలనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ మీద మరి ఒక పోరాటం జరిగిన దర్మిలా వచ్చినటువంటి రాష్ట్రం. కేసీఆర్ గారు అద్భుతంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ది పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంటు ఇచ్చి, నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే. బట్ మీరు 2 కాదు 3 ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం. కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. ఈ భూములన్నీ ఇక్కడ మార్కెట్ ధర, పర్టికులర్గా సనత్ నగర్, ఈ టీజేఐఎస్ విలువ ఎకరానికి 18.34 కోట్లు ఎకరానికి. అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్, దీంట్లో 21 కోట్లు ఉంది వాల్యూ. అదేవిధంగా ఇక్కడ మార్కెట్, ఓపెన్ మార్కెట్, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు 43 నుంచి 45 కోట్లకు ఎకరం ఉంది. దీన్ని 6,31,00,000, అంటే 43 కోట్లు ఎక్కడ, 6,31,00,000 దారాదత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇండస్ట్రీస్ ని